ఏ విధంగా మీరు చేసినటువంటిది తప్పు అని చెప్పడం మాకు అర్థం కావట్లేదమ్మా. ఆ అమ్మాయికి 14 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయిని అన్యాయం చేసేటటువంటి మాట ఏదో అలా వస్తుంది అంతేగాని ఎక్కడా కూడా మీ ఇద్దరు మనసుల నుంచి రావట్లేదమ్మా. అంటే ఏంటంటే ఇప్పటికీ కూడా మీరు చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది మీకు కనిపించట్లే. పైగా వెంకటేష్ గారు చూస్తే తన పద్ధతి ఎలా ఉందంటే సార్, ఇది ఎంత కాదనుకున్నా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందన్నట్టు అనిపిస్తుంది. ఆవిడేమొచ్చి అతనికి తెలియదండి, నేనే వెళ్ళి సంబంధం మాట్లాడానండి, సంబంధం మాట్లాడి నోట్లో వేలు పెట్టినా కొరకన్నటువంటి నా మొగుడికి ఇచ్చి కట్టబెట్టానండి అని చెప్పి పెద్ద సతీ సావిత్రిలాగా ఆవిడేంటంటే మొత్తం భారం అంతా ఆవిడ నెత్తి మీద వేసుకుని ఈ రోజు వాళ్ళ భర్త అవమానపడకుండా కేవలం కాపాడే ప్రయత్నం చేస్తాం. మీ అంత పిచ్చోళం కాదమ్మా. అర్థమవుతుంది కదా? ఇదంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్, ఒక గూటు బుటాని. ఈ గూటు బుటానీలో ఏంటంటే వీళ్ళ తల్లి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని ఆవిడ్ని ఒక పిచ్చిదాన్ని చేశారు. ఏ విధంగా పిచ్చిదాన్ని చేశారు అంటే కనుక ఆవిడికి ఏదో ఒక విధంగా ఒక మసిపూసి మారేడుకాయలా చేసి ఆవిడ్ని ఒక పావు కింద వాడుకున్నారు మీరు. ఏమంటే కనుక నువ్వు ఒప్పుకున్నావు కదా అందుకే చేసుకో. అంటే ఏంటంటే మీరు ఏ స్థాయిలో అన్నా కూడా మీ స్వార్థం గురించి లేదంటే పిల్లలు అనేటటువంటి వంకతో కామం తీర్చుకునేటటువంటి కోరిక గురించి మీరు ఏ స్థాయిలో అన్నా కూడా చీటింగ్ చేస్తారు. ఆ చీటింగ్ చేసేటటువంటి క్రమంలో ఏంటంటే రేపు పొద్దున ఏమైనా అడ్డుగోడ మీకు వేసుకోవాలి కదా, ఎవరన్నా మీ మీద దాడి చేస్తే ఎవరో ఒకరిని కారణం చూపెట్టాలి కదా. మీకు బలమైనటువంటి కారణం ఏముంటుంది? సొంత తల్లే ఇచ్చి కట్టబెట్టింది కదండి. సో అనగానే కొంతమంది తెలివి తక్కువగా ఏమంటారంటే అయ్యో తల్లే ఇచ్చినట్టుందని. కానీ ఇక్కడ ఏంటంటే ఈ బతుకు జట్కా బండి అనేటటువంటి ఈ వేదిక మీద మీ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎవరు ఎంత తప్పుదాలు చేశారో, ఎంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో, ఎంత క్రిమినల్ మైండ్తో ఎవరెవరు ఎలా వ్యవహరించారో పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని కనుక్కున్న తర్వాతే మేము ఈరోజు ఇలా కూర్చుంటాం. కాబట్టి ఇలాంటి మాటలు చెప్పి మా ఆయనకి తెలియకుండా నేను వెళ్ళి మాట్లాడానండి, మాకేం తెలుసండి, 11 సంవత్సరాల పాటు పిల్లలు లేకపోతే పెళ్లి చేసుకోవటం తప్ప అండి అనేటటువంటి ఈ మాటలతో మీరు చేసినటువంటి పెద్ద క్రిమినల్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని దయచేసి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేయొద్దు. అయితే సార్ ఇక్కడ ఈ అమ్మాయి చంద్రకళ ఒక మాట అంటుంది సార్. ఈ అమ్మాయి తలరాత 11 సంవత్సరాలు అప్పుడు తన తల్లిదండ్రులు డిసైడ్ చేశారు. ఈ అమ్మాయి ఈ రోజు వచ్చి 14-15 సంవత్సరాలు ఈ అమ్మాయి తలరాత డిసైడ్ చేసింది. అంటే ఈ అమ్మాయికి చేసినటువంటి పని ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా గట్టిగా మాట్లాడితే తనే మోసపోయాను అని ఫీల్ అవుతుంది, కానీ ఇక్కడ ఇంకెవ్వరు మోసపోయినట్టు అమ్మాయి ఫీల్ అవ్వదు. అమ్మాయి అవును, పిల్లలు లేరు అనేటటువంటి ఆలోచన శైలి ఏదైతే ఉందో, లేదంటే ఈ మనిషి యొక్క మనస్తత్వం బట్టో ఇంకో బక్రాన్ని వెతికేటటువంటి ప్రయత్నంలో పడతారు మీరు. అమ్మా ఆమె ఏం చేసిందో చెప్పు. నీ జీవితంలోకి ఎలా ఎంటర్ అయింది? పెళ్ళయ్యి నేను మంచిగా ఉన్నా సార్. మంచిగా ఉంటే పిల్లలు పుట్టినాక చిన్న పిల్లలు అప్పుడు స్నానాలు చేయించడానికి ఇబ్బంది అవుతుందని నా దగ్గరకు వచ్చిపోతుండేది సార్. వచ్చిపోతుండేది. ఇట్లా ఈయనతోని సంబంధం ఉందని తెలిసి మా అమ్మ పెళ్లి చేసింది. పెళ్లి చేసినా కూడా మళ్ళీ అక్కడ నుంచి పారిపోయి వచ్చింది. అక్కడ నుంచి కూడా ఒక నెల రోజులే ఉన్నదో మరి ఎన్ని రోజులు ఉందో. ఇక నేను నా మొగుడితో నేనున్నా. ఈ 10 రోజులకు వచ్చిందో, ఈ నెల రోజులకు వచ్చిందో వచ్చేసింది. అదేంటి మంచి వచ్చినావంటే ఆయన మంచోడు కాదు, నన్ను మంచిగా చూసుకోవట్లే, నీ దగ్గరే ఉంటా, పిల్లల్ని చూసుకుంటా అంటే ఇక నాకు అంత చిన్నతనంలో నాకేం అర్థం కాలేదు సార్. సరేలే నా చెల్లెలు కదా చూసుకుంటూ ఉంటుంది అనుకున్నా. ఈయనతో సంబంధం ఉందని తెలిసి నేను అడిగితే ఇక ఇద్దరికి ఇష్టమైంది, ఉంటాం, నేను ఆమె లేకుండా ఉండలేను, లేకపోతే నేను మందాగి చచ్చిపోతాను. కిన్నర్ సాన్లో దగ్గర నుంచి ఫోన్ చేసిండు. పెళ్ళి అయ్యేటప్పుడు కూడా చేసిండు ఫోన్. సరేలే నా మొగుడు అన్నాడు కదా, సరే ఉంటుందిలే చెల్లెలే కదా అని నేను అనుకొని ఒప్పుకున్నా సార్. ఒప్పుకున్న తర్వాత బాగానే ఉంది. ఇక పిల్లగాడు ఏమంట పుట్టిండు అప్పటి నుంచి ఈమెతో మంచిగా ఉండడం స్టార్ట్ చేసిండు. ఈమెతో ఉంటే నేను అదేంటని నేను అడిగినందుకు గొడవలు పెట్టుకోవడం,
నీకు 2 పిల్లలు పుట్టారు, దానికి పుట్టొద్దా పిల్లలు? నీతోనే ఈయన నా మొగుడు అన్నాడు. అంటే 2 పిల్లలు పుడితే మాత్రం నేనే ముసల్దాన్నా, వయసు దాన్నేగా, నేను కూడా దానికన్నా 1 సంవత్సరం పెద్ద అంతే కదా అని నేను అడిగితే, దానికి పిల్లలు పుట్టాలి కదా, నేను దాంతోనే ఉంటా అంటే వాళ్ళిద్దరు అంటే కూడా చూసింది సార్. నేను అవన్నీ చూసి భరించలేక నేను ఇళ్లలో పనికి పోయేసరికి తలుపులు వేసుకొని ఉండేటోళ్ళు సార్. దీన్ని 10 సంవత్సరాలు సాధింది సార్. ఇంతేనా నాకు అన్యాయం చేసేది? ₹1 7 సంవత్సరాల జీతం, కట్టైన డబ్బులు అన్ని ఏమో చేతిలోనే పెట్టిండు. ₹1,00,000 పెట్టి కొడుకును కన్నది. ఇవన్నీ పడుతుంటే మరి నేను ఎట్లా భరించాలి సార్? మొత్తం దాన్ని చూసుకుంటుంటే అదేమో పెళ్ళలాగా సెలమని కాటం, నేను లాగా నేను అట్లా పిల్లల్ని పెట్టుకొని నేను ఉండాలా సార్? ఇంత చికాకులు పెడతాండ్రు నన్ను. ఒక్క చికాకు కాదు, నా పిల్లగాడైతే ఏడ్చుకుంటా 1 రోజు 4 రోజులు నేను కాదని ఇంటికి వెళ్ళిపోతానమ్మ, నేను నాన్న దగ్గర ఉంటా, నా పెళ్ళాన్ని నేను వేరే ఉంటా, నువ్వు నా పెళ్ళాన్ని వారట్లేదంటే, పెళ్ళైనాక ఇక 2 కొడుకు కోడలు ఉన్నారు కదా, సరే వేరుగా ఉంటాను అన్నారుగా, వాళ్ళ బతుకు వాళ్ళ సంపాదన ఉంది కదా, పోనీలే అని నేను అనుకున్నా. వాళ్ళ నాన్న ఎంతో మంచిగా చూసుకుంటాడు అనుకున్నా. 3-4 రోజులకే పిల్లగాడిని ఎల్లగొట్టి అన్నం పెట్టకుండా ఎల్లగొడితే ఇంటికి వచ్చి నన్ను ఏడుచుకుంటా, అమ్మ నాకు ఆకలి అవుతుందమ్మ అంటే నా కడుపు తరుక్కుపోయింది సార్. పోనీ మంచిగా చూసుకున్నాడేమో సరే, పిల్లలనే చూసుకుంటాడా? కాదు, నీకైనా బుద్ధి లేదా? మూడులు పొచ్చు తర్వాత చెప్పుతో కొట్టి పంపించుద్దాం మళ్ళీ. అవన్నీ నాకు తెలియదు సార్ చిన్నతనంలో. ఇప్పుడు అనిపిస్తుంది సార్ నాకు, మా అమ్మ మా నాన్న చచ్చిపోయారు, అప్పటికి మా అమ్మ ఉండి కూడా తెలిసి పెళ్లి చేయడం, తొందరగా పంపించాలా దీన్ని, ఈ నీ మొగుడుతో ఉంటుంది అది అని అన్నా కూడా సరేలే అని పెళ్లి చేయమ్మా అన్న, పెళ్లి చేసి పంపించింది. మళ్ళీ వచ్చేసింది. అడుగుతూ అమ్మా, నీ కృష్ణ అనే వ్యక్తికి అల్లుడు పెళ్లి చేసుకుంది. పెళ్ళాం ఉండగా, పెళ్ళాం బతికుండగా, విడాకు లేకుండా భార్య కలిసి ఉండగా ఏ అమ్మాయి వచ్చినా ఎవడు చేసినా అది అక్రమ సంబంధమే, పెళ్ళాం అనరు. అంతకుముందు నీకు ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు ఎవ్వరు లేరు. అంతకుముందు ఏదో లవ్ అఫేర్ ఉందంటే ఏమీ లేదు నాకు, అసలు అటువంటి సంబంధాలే లేవు. నేను విన్నాను, విన్నదే చెప్తున్నా. రూపు చేపియండి, ఇక్కడికి పిలిపించి మీ ముందే చెప్పు తీసుకొని కొట్టండి. నువ్వు పెద్ద మోసగాడివని నేను చెప్పలా, మంజులే చెప్పింది. నీ తప్పు, నీ తప్పు. ఎట్టుంటది? 2-3 పెళ్లి చేసుకుంటారు వరుస పెట్టి మొగుళ్ళు. 9వ తరగతి అయిపోయి 10వ తరగతి చదువుతుంది పిల్ల. 14 సంవత్సరాలకు పెళ్లి వద్దన్నా కూడా వారంలో తీసుకెళ్లి పెళ్లి కాయించింది, పెళ్లి చేసింది, ఆ పెళ్లి పెటాకులు అయింది. 3 నెలలు కూడా లేడు, అల్లుండి కూడా జైల్లో పెడితే వాడు వస్తాను వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. సంవత్సరం దాకా దాన్ని అసలు ఏమి దేనికి పనికిరాదామని చెప్పి, అంటే దేనికి పనికిరాదంటే సంవత్సరానికి పనికిరాదని చెప్పి అందుకని చూసుకున్నావు నువ్వు. మరి మెక్కాక పెళ్లి ఆటో ఎందుకుంటా? మరి మెక్కాక పెళ్లి చేసింది మెక్క మాట తింటావు నువ్వు. మెక్క మాకింది ఇంత వెళ్ళారన్నావు. ఆయనతో ఉండమన్న మా అక్క చెప్పలేదు. వారు చేసుకుని వచ్చేమంత చూసుకొని. అవును వచ్చేది. ఒక పని చేయటానికి వచ్చినటువంటి వ్యక్తి పని మనిషిలాగే ఉండాలి, భార్య అవ్వకూడదు, పెళ్లిని చేసుకోకూడదు, సంసారం చేయకూడదు, పిల్లలు కనకూడదు. అది కాక సార్ 7 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటు మీరు భార్యాభర్తల్లాగా ఉండకపోతే ఇట్ డీమ్ టు బి డైవర్స్. మీ ఇద్దరి విడిపోయినట్టే. మీ ఇద్దరి మధ్యన ఉన్న భార్యాభర్తల ఏదైతే సంబంధం ఉందో అది చచ్చిపోయినట్టే. కోర్టుకి అప్రోచ్ అయింది అనుకో, ఏంటంటే అట్లన్నా హ్యాపీగా ఉంటా. బయట ఉండి ఆమె దగ్గర ఉన్నాను బాధ, ఈమె దగ్గర ఉన్నాను బాధ, నాకెందుకు? జైల్లో కేసే పెట్టుకోమని అక్కడే కూర్చుంటా. నేను వేరే అమ్మాయి అలా నా పెళ్ళాం కూడా వేరే అబ్బాయి పెట్టి అని క్వశ్చన్ వేసుకుంటే వాడు మహానుభావుడు. అది వేసుకోరు. ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు? నీలాంటి వాళ్ళు చాలా మంది మగవాళ్ళు ఉంటారు. ఇక్కడ చెప్పినట్టు రేపు పొద్దున జడ్జి గారు ముందు చెప్తే కుదరదు.